ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల పోరు ఎలా ఉంటుందో క్లారిటీ వచ్చింది. వైసీపీ ఒకవైపు, జనసేన టీడీపీల కూటమి మరోవైపు యుద్ధానికి సిద్ధం కానుంది. రాజమండ్రిలో పొత్తు ప్రకటన అంతా అనుకున్నట్టుగా ఒక్క రోజులో జరిగింది కాదు. దీనికి ఎన్నో రోజుల ముందు నుంచే కసరత్తులు జరిగాయి. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత పరిణామాలతో పొత్తుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల పోరు ఎలా ఉంటుందో క్లారిటీ వచ్చింది. వైసీపీ ఒకవైపు, జనసేన టీడీపీల కూటమి మరోవైపు యుద్ధానికి సిద్ధం కానుంది. రాజమండ్రిలో పొత్తు ప్రకటన అంతా అనుకున్నట్లుగా ఒక్క రోజులో జరిగింది కాదు. దీనికి ఎన్నో రోజుల ముందు నుంచే కసరత్తులు జరిగాయి. కాకుంటే చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత పరిణామాలతో ఇది కొలిక్కి వచ్చినట్లయింది. ఇప్పటిదాకా బీజేపీతోనా టీడీపీతోనా అనే సందిగ్ధానికి పవన్ ముగింపు పలికారు. బీజేపీ కలిసి వచ్చినా రాకపోయినా టీడీపీతోనే కలిసి వెళ్తున్నట్లు ప్రకటించేశారు. ఇప్పటి వరకు తనకు బీజేపీ, టీడీపీ రెండూ కావాలని పవన్ భావిస్తూ వచ్చారు. బీజేపీ మాత్రం, జనసేన మాత్రం ఉంటే చాలన్న ఆలోచనతోనే ఉంది. అటు చంద్రబాబు నాయుడు కూడా జనసేనతో పాటు బీజేపీ కూడా తనతో కలిసి రావాలని కోరుకున్నారు. ఇందుకోసం ఆయన చాలా ప్రయత్నాలు కూడా చేశారు. కానీ బీజేపీ చంద్రబాబును ఇప్పటి వరకు దగ్గరకు తీయలేదు. చంద్రబాబు అరెస్టు పైన పెద్దగా స్పందించలేదు కూడా. ఆయన అరెస్టు తీరును ప్రశ్నించారే తప్ప అరెస్టును ఖండించలేదు. తెలంగాణ బీజేపీ నేతలు తలా ఒకలా మాట్లాడుతూ వచ్చారు. బాబు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బంద్కు కూడా బీజేపీ దూరంగానే ఉంది. దీంతో ఇక బీజేపీతోనే సఖ్యత సాధ్యం కాదనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లున్నారు. ఆ క్రమంలోనే బావమరిది బాలకృష్ణతో కూడి పవన్ కళ్యాణ్తో ములాఖత్ అయ్యారు. ఈ ములాఖత్లోనే రెండు పార్టీల మధ్య పొత్తు పొడిచింది. రెండు పార్టీల ఉమ్మడి పోరాటానికి కూడా పవన్ కళ్యాణే నాయకత్వం వహించే అవకాశం కనిపిస్తోంది. నేను ఇంతకాలం చెప్తా ఉన్నాను, తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తుందా లేదా అనేది నేను ఆలోచిస్తూనే ఉన్నాను ఇంతకాలం. నేను ఎన్డీఏలో ఉన్నాను. నేను కోరుకుంటుంది కూడా 2014లో ఈ వైసీపీ అరాచక పాలన నుంచి బయటపడాలంటే ఎన్డీఏగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్లాలని నా కోరిక. ఎందుకంటే స్థిరత్వం ఖచ్చితంగా ఇవ్వగలదు. అదేవిధంగా భాగంగా నేను పదే పదే చెప్పుకుంటూ వచ్చాను కేంద్ర ప్రభుత్వానికి కూడా, కేంద్ర నాయకత్వానికి కూడా. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు. చాలా పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను. సమిష్టిగా వీరి తాలూకు దౌర్జన్యాన్ని, వైసీపీ తాలూకు దౌర్జన్యాన్ని, అరాచకాన్ని, ఈ అడ్డగోలు దోపిడీని ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే పని చేయదు. ఈ అరాచకం ఇంకో దశాబ్దాలు, 2 దశాబ్దాలు, కుదిరితే 2 దశాబ్దాలు కూడా కంటిన్యూ అవుద్ది. ఇక ఆంధ్రప్రదేశ్ కాంట్ ఎఫోర్డ్ వైసీపీ. వీరి తాలూకు దుష్ట పాలనని, అరాచక పాలనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకోలేరు. నాలాంటి వాడిని రోడ్డు మీదకి రావాలంటే నువ్వు పోలీసులు 2000 మంది పోలీసులను పెట్టి తెలంగాణ బోర్డర్లో ఆపే ధైర్యం, దమ్ము నీకు ఉన్నాయంటే సగటు మనిషిని బతకనిస్తాడా వీడు ఈ ప్రభుత్వం? అందుకని దీన్ని సమిష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రోజున జనసేన కార్యవర్గానికి, పార్టీ సభ్యులందరికీ కూడా మీరందరూ ఈ పరిస్థితులు చూడండి. నన్ను కూడా రానివ్వట్లా. నేను మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోలే. ఉంటే బాగుంటుందని చెప్తున్నా. ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను. జనసేన, తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది. ఈ రోజు ఇంత అనుభవం ఉన్న వ్యక్తి, బిల్ క్లింటన్ లాంటి వ్యక్తితో, బిల్ గేట్స్ లాంటి వ్యక్తులతో, ఇలాంటి అందరితో కలిసి ఒక సైబరాబాద్ ఒక సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాలి. నిజంగా చాలా బాధపడాలి మనం. నిజానికి కొంతకాలంగా టీడీపీనే జనసేనతో పొత్తుకు సంకేతాలు ఇస్తుంది. అవకాశం దొరికినప్పుడల్లా కలిసి పోరాడదామంటుంది. పొత్తులతో వెళితే తప్ప వైసీపీని ఓడించడం సాధ్యం కాదని చంద్రబాబు బలంగా నమ్ముతారు. 2019కి ముందు దాదాపు అన్ని ఎన్నికల్లో ఆయన పొత్తులతోనే వెళ్లారు. చాలా వరకు విజయాలు సాధించారు. 2014లో కూడా బీజేపీ, జనసేనలతో కలిసి వెళ్లటం కలిసి వచ్చింది.
బీజేపీ కొన్ని సీట్లలో పోటీ చేయగా జనసేన అసలు పోటీ చేయకుండానే టీడీపీకి మద్దతిచ్చింది. అందుకే అదే ఫార్ములాతో వెళ్లాలని చంద్రబాబు ఆలోచించారు. కానీ ఈసారి పవన్ అంత తొందరగా పొత్తు గురించి తేల్చలేదు. ఎందుకంటే 2014లో పోటీ చేయకుండా జనసేన నష్టపోయిందన్న భావనతో పవన్ ఉన్నారు. అందుకే ఈసారి ఆ నష్టాన్ని భర్తీ చేయాలని అనుకున్నారు. అందుకే ముందే పవన్ కొన్ని షరతులు విధించినట్లు వార్తలొచ్చాయి. పోటీ చేసే సీట్లపై ముందే తేల్చాలన్నది ఈ షరతుల్లో కీలకమైందని భావించారు. దాదాపు 50 సీట్లు అడిగినట్లు జనసేన చెబుతున్నారు. ఇందులో ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ఎక్కువగా పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. తమకు విజయావకాశాలున్న చోట్ల పోటీ చేయాలన్నది జనసేన ప్లాన్. జనసేన ఎక్కువ సీట్లు అడుగుతోందన్న అభిప్రాయం టీడీపీలో ఇప్పటిదాకా ఉన్నట్టుంది. బహుశా ఈ విషయంలో పవన్కు క్లారిటీ వచ్చినట్టుంది. చంద్రబాబు ఈ విషయంలో గట్టి హామీ ఇచ్చినట్లున్నారు. అందుకే పవన్ పొత్తు ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు. అయితే బీజేపీని కూడా పొత్తుకు అంగీకరింపజేయాలని పవన్ ఇప్పటికీ భావిస్తున్నారు. అందుకే ఆయన ఆ పార్టీ కూడా కలిసి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 2000 వచ్చే ఎన్నికలు 6 నెలలు జగన్ నీకు 6 months. 6 నెలల తర్వాత జగన్ మద్దతుదారులు ఎవరైనా సరే మీరు ఇప్పుడే కరెక్ట్ చేసుకోండి. మీరు ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి జరిగింది కానీ, నన్ను ఆపింది కానీ, రిపీటెడ్గా మమ్మల్ని ఆపుతుంది కానీ ఏది ఇంక ఇది రిపీటెడ్గా వెళ్తా ఉంది. ఇంకా 6 నెలలు మీరు ఏం చేసినా మీకు గొడవే కావాలి, మాకు సివిల్ వారే కావాలి, యుద్ధ వాతావరణమే కావాలి అంటే మీకు యుద్ధమే కావాలంటే యుద్ధమే ఇస్తాం, మీకు యుద్ధమే ఇస్తాం. అలా కాదు మేము తప్పు కరెక్ట్ చేసుకోండి, ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోండి. జగన్ని నమ్ముకున్న వైసీపీ నాయకులందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకొని మీరు అతనికి మద్దతు ఇవ్వాలా, నిలబడాలా, రేపొద్దున భవిష్యత్తులో మీరు కూడా ఇదే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము వదలం ఎవరిని. వచ్చే 6 నెలల తర్వాత వచ్చే ఎన్నికలు ముందు వస్తాయా రేపు వచ్చినా సరే జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి. ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి. ఇది కష్టంగా ఉండొచ్చు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. అదే జరుగుతుంది. అటువైపు వైసీపీ కూడా టీడీపీ జనసేనలను కలవకుండా చివరి వరకు అన్ని విధాలుగా ప్రయత్నించింది. కానీ అది ఫలించలేదు. బాబు పవన్లు కలిస్తే తమకు నష్టం అన్న అంచనా వైసీపీలో ఉంది. అందుకే పవన్ను బాబు దత్తపుత్రుడంటూ అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడింది. ఇప్పుడు పొత్తు ప్రకటనపై కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. చంద్రబాబు నాయుడు వాడుకుని వదిలేశారు రకం అని తెలిసి మరి ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నావు? కనీసం నీ కార్యకర్తల కన్నా చెప్పాలి కదా. జెండా మోసే కార్యకర్తల అమాయకులైనటువంటి జనసేన జెండా మోస్తున్న వాళ్ళకి చెప్పాలి కదా. చంద్రబాబు మన వాడుకుని వదిలేస్తాడు, అయినా మనం పొత్తుకెళ్తున్నామంటే రహస్యం ఏంటి? వ్యాపారమా ఏముందో పాపం చెప్పాలి కదా వాళ్ళకి. వెళ్ళేదేమో పరామర్శకి. ఏంటి తంతు ఎట్టా ఉందంటే బీహార్లో అక్కడ ఇక్కడ జైల్లో చాలామంది మాఫియా డాన్లు ఉంటే వెళ్ళి డీల్స్ మాట్లాడుకొచ్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఓదార్పుకి వెళ్ళలేదు కదా, బయటకు వచ్చి వ్యాపారం మాట్లాడుతున్నారు కదా, మేము కలిసి వెళ్తామని చెప్పి పొత్తుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి లోపల జైలుకి వెళ్తే డీల్సే కదా, లోపల డీల్ కదా, లోపల మాట్లాడుకునేది మీ ఇద్దరు. ఓదార్పు అయితే ఏం చేస్తారు? చాలా విచారిస్తున్నాను, 45 ఏళ్ళ ఇండస్ట్రీ జైల్లో ఉన్నాడు, 100 కోట్లు తిన్న రాబందు ఒక గాలివానకి పడిపోయింది, విచారిస్తున్నాను, బాధపడుతున్నాను అని చెప్పి వెళ్ళిపోవాలి కదా. కానీ అది మాట్లాడకుండా ఇదెందుకు మాట్లాడావు? లోపల డీల్ మాట్లాడుకున్నట్టే కదా. ఈ తంతు ఎట్టా ఉందయా అంటే వెనకటికి ఎవడో సావు పలకరింపుకి వచ్చి పెళ్లికి లగ్గం పెట్టుకుని వచ్చాడంట. సావు పలకరింపుకి వెళ్ళి పెళ్లికి లగ్గం పెట్టుకొచ్చాడంట. వచ్చిందేమో పరామర్శకి, బయటకు వచ్చి జైలు బయట ఏమో తంతు ఏంటయా అంటే పొత్తులు తంతు, కలిసి పోటీ చేస్తాం. మరోవైపు బీజేపీ తన వైపు రాకుంటే టీడీపీ ఇండియా కూటమి వైపు వెళ్లొచ్చన్న వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు అరెస్టు తర్వాత ఇండియా కూటమిలో ప్రముఖంగా ఉన్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ చంద్రబాబుకు మద్దతుగా ప్రకటనలు చేయడం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో నడుస్తారా అన్నది స్పష్టం కావాల్సి ఉంది. బీజేపీ పొత్తు ఉన్నా లేకపోయినా టీడీపీతో కలిసిపోవాలని నిర్ణయం తీసుకోవడంతో పవన్ దారి మారుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కారణాలు ఏవైనా ఆయన మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి గట్టి మద్దతుదారుగానే ఉన్నారు. ఇప్పుడు
పూర్తి స్థాయిలో తెలుగుదేశంకు మద్దతు ప్రకటించారు. ఇక భవిష్యత్తు కార్యాచరణ అంతా చంద్రబాబు కనుసన్నల్లో పవన్ కళ్యాణ్ సారథ్యంలో సాగుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో పవన్, బాలకృష్ణ, లోకేష్ కలిసి పర్యటించే అవకాశమూ లేకపోలేదు. చంద్రబాబు అరెస్టుపై జనంలో సానుభూతి పెంచాలన్న వ్యూహంతో వీరు ముందుకు సాగొచ్చు.